సార్ ఇంకా మీకు డబ్బులు వస్తాయి సార్, అంతటితో సరిపెట్టను. నేను తెచ్చిస్తాను సార్, మీకు టెన్షన్ ఎందుకు? అదే పని మీద ఉన్నాను సార్. ఒక్క హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉంటాను. మనీ రంగా టోటల్గా మేనేజ్ చేశాడు సార్. బాబుకు బెయిల్ కూడా దొరికింది. బెయిల్ దేవుందయ్యా, బోర్డు బెయిల్. కేసు నుంచి బయటపడాలి కదా, ఈ కోర్టుల చుట్టూ తిరగలేమయ్యా. ఇలాంటివి కోర్టు బయట సెటిల్ చేసుకోవడం ఉత్తమం సార్. ఆ శంకరం కొడుకు దగ్గరికి వెళ్ళా, 10 లక్షలు ఇస్తా అన్నా, ఒప్పుకోలే. ప్రిన్సిపల్స్ అంట, వెటకారం కదా. అసలు వాడి దగ్గరికి మీరు వెళ్ళి ఉండకూడదు సార్. దానికోసం రంగనాథ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈలోగా మీరు తొందరపడ్డారు సార్. సరే, అవన్నీ తర్వాత చెప్తాను. మనకు మన బాబు ముఖ్యం సార్. ఏమో రంగనాథ్ గారు, సరే కరెక్టేనా? అందుకే బాబుని సేవ్ చేయడానికి నేను ప్లాన్ వేశాను. అదేంటంటే రంగా గారు, అవన్నీ మనం మాట్లాడుకుందామండి. వారి దాకా ఎందుకండి? మీ ఇష్టం సార్. బాబుని ఫాస్ట్గా సేఫ్గా బయటికి తీసుకురావాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. మీరు పర్లేదంటే. నాకు డబ్బు కదా ముఖ్యం, నాకు నా కొడుకు బయటకు రావడం ముఖ్యం. ఎంత అవుతాయి లాయర్? అది అంటే టోటల్గా చెప్పాలంటే లాయర్ గారు, ఆయన చెప్తున్నారు కదా, వారికి డబ్బు కాదు ముఖ్యం, వాళ్ళ అబ్బాయిని సేఫ్గా తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాలి. అంతా అది నా కోసం కాదు సార్, ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఈ మాత్రం ఇవ్వకపోతే ఎవరు ముందుకు రారు. సాక్ష్యం చెప్పినందుకు, అనుకూలంగా చేసినందుకు రేపు వాళ్ళు ఉద్యోగాలు పోయినా ప్రశాంతంగా బతకాలి కదా. ఓకే, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. బోల్ మేరీ జాన్ నువ్వే నా ప్రాణం, బోల్ మేరీ జాన్ నువ్వే నా ప్రాణం. ఏంటో ఈ సంగతులు? ఇక్కడే ఉంటాయి కొత్తగా, ఏడ్చేవి ఏడ్పించేవి తప్ప. మీరేమిటి చాలా హుషారుగా ఉన్నారు? పిచ్చి పెళ్ళామా? మనం బాధపడింది ఎప్పుడు చెప్పు? మనం ఎప్పుడు నిత్యానందులం. అవును, మీరెందుకు బాధపడతారు? బాధ పెడతారు కాని. ఏమైందో అంత వేడి మీద ఉన్నావు? మాది వేడి మాత్రమే, మంటలు రేపేవాళ్ళు వేరే ఉన్నారు. కాస్త తెలిసేటట్టు చెప్పచ్చు కదా. ఇందులో చెప్పడానికే ఉంది? దాచిపెట్టిన రహస్యాలు బయటపడుతున్నాయంటున్నాను. నేనేం దాచిపెట్టాను? మీ గురించి కాదు, మీ ఫ్రెండ్ ఆవిడ గురించి. నా ఫ్రెండ్? ఆవిడెవరు? ఇంకెవరు, మేడం గారు, మల్లికా మేడం గారు. ఆవిడ గతం మెల్లమెల్లగా బయటపడుతోంది. అంత వ్యంగ్యం దేనికోయ్? ప్రతి మనిషికి ముక్కు చెవులున్నట్టుగానే గతం కూడా ఉంటుంది. నాకు లేదా? అప్పట్లో నేనెలా ఉండేవాణ్ణి? అప్పట్లో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు తండ్రికి భయపడే కొడుకేగా. అబ్బాబ్బా, ఇప్పుడు నాన్న టాపిక్ ఎందుకు? అయినా నువ్వన్నట్టుగా చూసుకున్నా నాకు ఓ గతం ఉంది. పాప మావిడికి అది కూడా లేదు కదా. అమ్మా నాన్న లేని అనాథ. అలా అని ఆవిడంది, మనం విన్నాం. విని సింపతి కుమ్మరించాం. అనవసరంగా ఆవిడ్ని ఆడిపోసుకుంటావు ఎందుకు రాగిని? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆవిడే, తెలుసా? చూడు, బ్రతుకు బండిని నడిపేది పచ్చనో. ఇంత డబ్బే?
ఎక్కడిది? కాకి తెచ్చి ఆఫీసులో పడేసింది, నేను ఇంటికి తెచ్చాను. మనమంటే ఏమనుకున్నావు? రంగా తలుచుకుంటే రంగారెడ్డి జిల్లానే కొనగలడు. ఆగ్రాలో తాజ్మహల్లా, హైదరాబాద్లో రాగిని మహల్ కట్టగలడు. ఈ పెట్టె ఆవిడ పుణ్యమా? నిస్సందేహంగా. అందరూ నన్ను తీసిపారేసినప్పుడు ఎంకరేజ్ చేసింది ఆవిడ. గెలుపు నీ గులాం అవుతుందని ధైర్యం చెప్పి పంపింది ఆవిడ. అలా అయితే ఇది తీసుకెళ్ళి ఆవిడకే ఇవ్వండి. ఇక్కడెందుకు ఎగ్జిబిషన్? రాగిని, రాగిని, ఈ ఆడవాళ్ళని ఎందుకు సృష్టించావురా దేవుడా? జీవితాంతము అదే, జీవితానికి అంతము అదే. ప్లీజ్ దీపక్, ప్రకాష్ వచ్చే టైం ఏంటి? నువ్వు ఈ టైంలో ఇక్కడుంటే చాలా ప్రాబ్లం. అది ఎప్పుడు ఉండేదేగా. అయినా తను రావడానికి ఆలస్యం అవుతుందన్నావుగా. తనే అన్నాడు, కానీ నమ్మకం ఏంటి? టెస్ట్ చేయడానికి చెప్పుండొచ్చుగా, త్వరగా వస్తే. అందుకని లైఫ్ అంతా భయపడుతూ ఉండిపోతావా? నువ్వు ప్రకాష్ వదిలి ఉండలేవు, నేను నిన్ను వదిలి ఉండలేను. ఏం చేద్దాం చెప్పు? ఎలాగైనా ఏదో పరిష్కారం చూడాలి. అవును, శాలినీది నీది లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? షీఈస్ ఇన్నోసెంట్ బ్యూటీ. తను చాలా మంచిది. తన్నెందుకు మోసం చేయాలనిపించట్లేదు. మోసం చేయడం ఎందుకు? నిజంగానే ప్రేమించు. నీకేమైనా పిచ్చా? ఎవరు వెంటంటే వాళ్ళ వెంట పడమంటావేంటి? చూడు మహిమ, నాకు నువ్వు కావాలి, ఇంకొకరి గురించి చెప్పకు. దీపక్, అర్థం చేసుకో. నో, అసలు నిన్ను ప్రేమించడం నాది తప్పు. ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. గుడ్ బై. దీపు, 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 ఎందుకంత కోపం? నువ్వు తిడుతున్నా ఎంత తీయగా ఉందో తెలుసా? లవ్ యు రా. వదలమన్నానా? హలో, హాయ్ డార్లింగ్. బానే ఉన్నాను. ఒంటరిగా ఉండటం ఇంక నా వల్ల కాదు. ఈసారి నీ వెంట నన్ను తీసుకెళ్ళు. ఐ డు లవ్ యు రా. బాయ్. నీ ముగ్గు నుంచే ఫోను. తని నేను తన్నొదిలి నీతో లేచిపోతానని తన భయం. సరే, ఆ విషయం వదిలేసే. నేను చెప్పేది విను దీపక్. శాలినిని పెళ్ళాడితే ప్రకాష్కి మన మీద అనుమానం రాదు. అప్పుడు మనకి అడ్డే ఉండదు. మన కోసమేగా ఇంతగా చెప్తోంది. ప్లీజ్ కాస్త డీప్గా ఆలోచించు. ప్లీజ్.
హలో, ఏంటయ్యా నీ సొల్లు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి? హైరార్కీ ఏంటనేది కనుక్కున్నావా? తెలియకుండా ఫోన్ ఎందుకు చేశావు? నువ్వు ఇలా సగం ఇన్ఫర్మేషన్తో ఫోన్ చేసి హింస పెట్టకు. పెట్టాయి. సార్, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు సార్. నారాయణమూర్తి గారి ఫైల్ ఇక్కడే ఉంది, అది కావాలి సార్. నారాయణమూర్తి లేడు, వంకాయలమూర్తి లేడు. వెళ్ళండి, వెళ్ళి అక్కడే చూసుకోండి. మమత, ఏంటి సార్? ఐఎమ్ సారీ, ఏదో టెన్షన్లో ఉన్నాను, ఏమనుకోవద్దు. పర్లేదు సార్, ఇట్స్ ఆల్ రైట్. ఏం లేదు మమత, నాతో మాట్లాడడానికి ఇంపార్టెంట్ క్లయింట్ వస్తున్నాడు, నన్ను ఒక్కడనే ఉండమన్నాడు. నో ప్రాబ్లం సార్. ఆ G2 కేసు గురించి మాధవ్ని పోలీస్ స్టేషన్ పంపించాను, మీరు అది ఫాలో అప్ చేయండి. ఓకే సార్. నేను ఫోన్ చేసేంత వరకు మీరు రాకండి. ఓకే సార్. ఉఫ్. హలో, నువ్వు ఇందాక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? ఫైల్లో కొన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి, నువ్వు కంగారు పడకుండా మిగతా విషయాలు చూసుకురా. ఓకే. అత్తయ్య, రాజు వస్తున్నాడు కదూ? మీకెలా తెలుసు? ఆ ముఖం, ఆ నవ్వు, ఆ ఆనందము నిన్ను చూస్తేనే తెలిసిపోతుందమ్మా. వారికి ఢిల్లీలో చాలా గొప్పగా సన్మానం చేశారట అత్తయ్య. సెమినార్లో వారి ప్రెజెంటేషన్ అందర్నీ చాలా బాగా ఆకట్టుకుందట. అలాగా?
ఆ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం కూడా అందించారట. పోనీలేమ్మా, రా, అంతా భగవంతుడిదయ్యా. నేను పొయ్యేలోగా వాణ్ణి సుప్రీంకోర్టు జడ్జిగా చూడాలనుందమ్మా. వాడికి కూడా అదే ఆశయం ఉండొచ్చు, కానీ బయటపడ్డూ చెప్పుకోడు. వయసులో చిన్నవాడైనా వ్యక్తిత్వంలో చాలా పెద్దవాడు. ఆ ఇప్పుడు ఆయనకిచ్చిన గౌరవం కూడా ఆ స్థాయి గౌరవమే అత్తయ్య. ఒకసారి ఆయనతో మాట్లాడతారా? నేను వెళ్ళి కార్డ్లెస్ ఫోన్ తీసుకురాను. కూర్చోమ్మా, నాకు ఫోన్ అంటే గిట్టదు. నా రూంలో ఫోన్ ఉండుంటే నీ ముఖంలో ఆ నవ్వు, సంతోషం నేను చూడగలిగేదన్నా. నాకింత తృప్తి కలిగేదా? అనుభూతిని చంపేసే ఆధునికతని దూరంగా పెట్టడమే మంచిదమ్మా. అవును, రాజు ఎన్నింటికొస్తున్నాడు? మధ్యాహ్నం ఫ్లైట్ కత్తయ్యా. సరే, ఈ విషయం వెళ్ళి అందరితో చెప్పు. సన్మానం, పుట్టినరోజు రెండూ కలిసి వస్తున్నాయి కదా. మధ్యాహ్నం వాడికిష్టమైన కూరలన్నీ వండాలి. రాగినేని నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. హాయ్. హలో, మీకు 1000 ఏళ్ళు. ఎందుకో? ఇప్పుడే జస్ట్ మీ గురించి అనుకుంటున్నా, మీరొచ్చారు. అవునా? అంతేకాదు, మీరు నాకు కంగ్రాట్స్ కూడా చెప్పాలి. కంగ్రాట్సా? ఏంటి చెప్పరా? కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటిది రంగా? మీ అప్పు ఆ రోజే తీరిపోయింది కదా. అది అప్పు, అది తీర్చాను. కానీ రుణం అది ఎలా తీరుతుంది? ఇలాగా? ఇదో పద్ధతి అంతే. మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు రంగనాథ్. ఇందులో అర్థం కావడానికి ఏముంది ప్రకాష్? మీ ఐడియా వర్కౌట్ అయింది. నేను గెలిచాను. రంగా 100 కేస్. హే, కంగ్రాట్స్ అగైన్. కంగ్రాట్స్. థాంక్స్ అగైన్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ప్రకాష్కి. ఈ డబ్బు కూడా తనకే ఇవ్వాలి. యా, కరెక్ట్. యూఆర్ కరెక్ట్. హ్యావ్ ఇట్ ప్రకాష్. ఎందుకు ఇదంతా రంగనాథ్? అదేంటి? ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హ్యాపీ టైంలో ఒక స్మాల్, నో, లార్జ్. లార్జ్. ఎస్ ఎస్, రంగా గెలిచాడు. మహిమ, రంగా 100 కేస్. I won the case. I won the case in the court of law. You know ప్రకాష్, జీవితంలో మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం నేను గెలిచాను. You don't believe it? ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం, పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. రంగనాథ్ గెలవడం ఈసారి ఎవరి వల్ల కాలేదు. రేపటి నుంచి క్లయింట్స్ అందరూ మా ఇంటి ముందు క్యూ నిల్చుని ఈ కేసు వాదించండి, ఈ కేసు వాదించండి. ఓ, you deserve it, Ranga. Have a drink. yes,
ఐ డిజర్వ్ ఇట్. రంగనాథ్ జిందాబాద్, రంగనాథ్ జిందాబాద్, రంగనాథ్ జిందాబాద్, రంగనాథ్ జిందాబాద్. ఇష్టం లేని బట్టల్ని వదిలించుకున్నట్టు ఇష్టపడ్డ జీవితాన్ని వదిలించుకోకూడదమ్మా. సన్ ఆఫ్ ది గ్రేట్ జస్టిస్ రాజశేఖరం మొట్టమొదటిసారి కేసు గెలిచి ఇంటికి వచ్చాడు. ఇదంతా మీ చలవే. ఇందులో నాదే ఉంది. అంత డబ్బు నీకెక్కడిదిరా? దొంగతనం చేశాను.